ఇది నాగబాబు పెట్టిన ట్విట్టర్ పోస్ట్ ఈరోజు. అయితే అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గురించి. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే, వ్యక్తిగత స్వార్థానికి అతను ఎప్పుడు కూడా దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడూ సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు, ఎంతవరకైనా పోరాడతాడు. ఢిల్లీ వెళ్ళిన పర్పస్ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ని ఇవ్వటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అంబిషన్స్ అదర్ దెన్ టు సర్వ్ మై లీడర్ అనే విధంగా నాగబాబు మాత్రం ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరితో కూడా మాట్లాడి రాష్ట్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పడం కానీ, వాటి గురించి మాట్లాడడం, ఇంకా కొన్ని నిధులు మాకు ఎక్స్ట్రా ఇవ్వండి అనే విధంగా కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేసిన సందర్భాలు కూడా చూసాం. అయితే దీన్ని చూసిన తర్వాత అందరూ కూడా ఏ విధంగా అంటున్నారంటే, ఈయన రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం కాదు, ఆయన సొంత ప్రయోజనాల కోసం వెళ్ళాడు. అంటే సొంత ప్రయోజనం అంటే ఖచ్చితంగా నాగబాబు గురించే. అయితే ఇప్పుడు వైసీపీ తరపున ముగ్గురు అంటే రాజ్యసభ నుంచి ముగ్గురు అయితే రాజీనామా చేయడం జరిగింది. సో ఆ 3 సీట్లను ఎవరు భర్తీ చేస్తారు? సో ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ. సో ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటే భర్తీ అయిపోతుంది కదా అనుకుంటున్నారు. కాకపోతే ఎలక్షన్స్ టైంలో బీజేపీకి 2 సీట్లు ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇప్పుడు బీజేపీకి కాకుండా టీడీపీకి 2 సీట్లు, అదేవిధంగా జనసేనకి 1 సీట్ అనుకుంటున్నారు. సో ఆ 1 సీట్ ఎవరికి ఇస్తారు జనసేన తరపున? అయితే ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా నాగబాబుకి ఏదో ఒక కీలకమైన పదవి ఇవ్వాలి, పోస్ట్ ఇవ్వాలని అందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం మాత్రం నాగబాబుకే ఇస్తాడు. దీని గురించి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతోని కానీ, నరేంద్ర మోదీతోని కానీ మాట్లాడాడు అనే విధంగా ఇప్పుడు ఒక న్యూస్ మాత్రం స్ప్రెడ్ చేస్తున్నాడు. సో ఈ విధంగా అందరూ కూడా సొంత ప్రయోజనాల కోసం వెళ్ళాడు, రాష్ట్రం గురించి కాదు, అదొక కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే అనే విధంగా మాట్లాడినప్పుడు ఈ విమర్శలన్నిటికీ కూడా నాగబాబు సమాధానం చెప్తూ ఈ విధంగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. నాకు కూడా ఎలాంటి స్వార్థం లేదు, రాజకీయాల మీద కానీ, అదేవిధంగా ఇలాంటి పదవుల మీద కూడా నాకు ఎలాంటి ఆశ లేదు. నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎప్పుడు కూడా సర్వ్ చేయడానికి రెడీగా ఉంటాను. అదేవిధంగా మా ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి ఇచ్చి ప్రజలకి ఎప్పుడు కూడా సర్వ్ చేస్తూనే ఉన్నాడు. సో అలాంటి వ్యక్తికి సపోర్ట్గా నిలిస్తే ఆయన చేసినా మేము చేసినట్టే అవుతుంది. కాబట్టి మాకు ఎలాంటి ఆశ కూడా లేదు. సో ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అనే విధంగా ఆయన మాత్రం చెప్పడం జరిగింది.